దావీదు అంటాడు, భక్తులు అంటాడు దావీదు, యెహోవా అదిగో వారు నన్ను దూషించుటకై తిట్టడానికి వారి నోరు పెద్దదిగా తెరిచారయ్యా, నీ కనపట్లా? దేవా యెహోవా, వాళ్ళు తిడుతుంటే, నన్ను దూషిస్తూ ఉంటే, దూషణ మాటలు పలుకుతూ ఉంటే, కాని మాటలు మాట్లాడుతుంటే నీకు వినపట్లేదా? నువ్వు చూడట్లేదా? ఎందుకు మౌనంగా ఉంటావు? కొందరి మాటలు మాట్లాడితే అన్నం తినబుద్ధి కాదు, పస్తుండిపోవాలనిపిస్తుంది. కొందరి మాటలు అట్లా ఉంటాయి. ఒకవేళ నిన్ను ఆ విధంగా మాట్లాడుతున్నారా? అలా మాట్లాడారా? నేను ఎవరన్నా దూషణ మాటలు పలికారా? నా ప్రభు మౌనంగా ఉన్నాడు. నేను స్తోత్రం కలుగును గాక. నీ మీద దూషణ మాటలు పలికే వాళ్ళ విషయంలో నా ప్రభు మౌనంగా ఉండకుండా నా ప్రభు ఆ శత్రువుని గద్దించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలను ఎవరైనా దూషిస్తే, ఎవరైనా కాని మాటలు మాట్లాడితే నా ప్రభు మౌనంగా ఉండడు. మహారోషం గల దేవుడు నా దేవుడు. తన రక్తం చేత కరగబడిన వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడితే ఊరుకోడు దేవుడు. నా ప్రభు నీ మీదకి విరోధంగా లేచి మాట్లాడే వారి విషయంలో మౌనం ఉండకుండా నా ప్రభు నీ పక్షాన్ని నిలిచి వారిని గద్దించును గాక. నీకు విరోధంగా మాట్లాడే వారిని అణిచివేయును గాక. దూషణ కట్టుకుని చేతబట్టి దిగుతాడు రంగంలోకి నా ప్రభు. ఇక